ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ వచ్చావా? అటు చూస్తే బెడ్ మీద పడుకొని కనిపిస్తావు, ఇటు చూస్తే చాప మీద పడుకొని కనిపిస్తావు. ఇప్పుడేమో నా ఎదురుగా నించున్నావు. కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు సీత. నా ఊహల నిండా నువ్వే ఉన్నావు. నిజమా మామా? నేను ఇక్కడే ఉన్నట్టు ఊహించుకుంటున్నావా? నా ఊహల్లోకి నువ్వు తప్ప ఇంకెవరొస్తారు సీత? సీత, నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. కాసేపు నాతో కబుర్లు చెప్పి నిద్రపోచ్చవా? నేనంటే నీకు అంత ప్రేమ మామా? చెప్పలేనంత ప్రేమ. నా మనసంతా నువ్వే ఉన్నావు. మనసులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని నన్నెందుకు బయటకు పంపించావు మామా? నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు సీత. నా ఎదురుగా, నా పక్కన, నా మనసులోనే ఉన్నావు. నాలో, నా చుట్టూ అంతటా నువ్వే ఉన్నావు. నా కళ్ళకి నీ రూపమే కనిపిస్తుంది, నా చెవులకి నీ మాటలే వినిపిస్తున్నాయి. నా గుండె శబ్దం నీ గుండె శబ్దంలా అనిపిస్తోంది. నిన్నొదిలి ఉండడం నాకు చాలా కష్టం సీత. క్షణం కూడా గడవదు. నిన్నిలాగే వదలకుండా గట్టిగా పట్టుకొని ఉండిపోవాలనిపిస్తుంది. రామ్ నిద్రపోయాడో లేదో, నాకు తెలియకుండా సీత ఏదైనా తింగర పని చేస్తుందా ఏంటి? నువ్వు వదిలేస్తే నేను ఒంటరివాడిని అవుతానని భయమేస్తోంది సీత. నన్నెప్పటికీ వదలకు సీత. ఇలాగే నాతో ఉండు. రామ్, రామ్! నువ్వేం చేస్తున్నావు రామ్? తను నీ గదిలో ఉండకూడదు అని చెప్పాను కదా. ఎవరు పిన్ని? ఆ సీత. తనని ఇందాకే బయటికి పంపించేశావు కదా. ఎలా వచ్చింది? ఎందుకు రానిచ్చావు? పైగా తనని హక్ చేసుకుని మాట్లాడుతున్నావు. మీరు పొరబడుతున్నారు పిన్ని. సీత ఇక్కడ లేదు. నీ పక్కనే ఉంది రామ్. ఇది నా ఊహ పిన్ని. ఊహ ఏంటి రామ్? తను నిజంగానే వచ్చింది. అంటే నీకు కూడా సీత కనిపిస్తోందా? సరిగ్గా చూడు. నువ్వు నిజంగానే వచ్చావా? అవును మామా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.